వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎవరు అత్యున్నత పదవిని అధిష్టిస్తారనే దానిపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ ఊపందుకుంది. ఈ పదవికి ఎంపికయ్యే వ్యక్తి కేవలం ఒక రాష్ట్రానికి చెందిన నాయకుడిగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపగల వ్యక్తిగా ఉండాలని అధికార ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇక అయితే మీ యొక్క అభ్యర్థుల జాబితా అయితే ఈ విధంగా ఉంది. ఇక అభ్యర్థుల్లో చాలా మంది ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పదవి కోసం పలువురు ప్రముఖుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీరిలో బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఒకరుండగా ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం, పాలనా అనుభవం ఈ పదవికి అర్హతగా భావిస్తున్నారు చాలా మంది. అయితే ప్రస్తుతం బీజేపీతో ఆయనకున్న రాజకీయ అనుబంధాలు కూడా ఆయన ఎంపికకు అనుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. పార్టీలో ఆయనకున్న సీనియారిటీ, సుస్థిరమైన రాజకీయ ఇమేజ్ ఈ పదవికి తగినవిగా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఈ పేరు కూడా. ఇక ఆయన అంతర్జాతీయ దౌత్య అనుభవం, గొప్ప వాగ్దాటి ఈ పదవికి వన్నె తెస్తాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రముఖంగా చెప్పుకుంటే ఇక మన మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఈ జాబితాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు అని చెప్పొచ్చు. అయితే ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమికి ప్రాధాన్యతనిస్తూ చిరంజీవికి ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వచ్చని చర్చ బలంగా నడుస్తుంది. ఇక చూసుకుంటే రాజకీయ సమీకరణాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. చిరంజీవిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలమైన మద్దతు లభిస్తుందని, కూటమి మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో జనసేనతో బీజేపీ సంబంధం పటిష్టం అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక చూసుకుంటే చిరంజీవికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందని, ఇది దేశవ్యాప్తంగా సామాజిక సమతుల్యతకు తోడ్పడుతుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇక చిరంజీవి ఒక పాన్ ఇండియా స్టార్ కావడంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన సుపరిచితుడు. ఇది ఈ పదవి గౌరవాన్ని మరింత పెంచుతుందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ పదవికి ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక అభ్యర్థి ఎంపిక అనేది అనేక రాజకీయ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనమందరం వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి ఈ ఉపరాష్ట్రపతి పదవికి సెలెక్ట్ అయితే మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఆయన దీనికి అర్హుడు అంటారా? మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.